Hi guys, so వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఈరోజు టాలీవుడ్లో నిజంగానే ఒక మెగా పవర్ స్టార్ డే. ఎందుకంటే ఒకవైపు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది, మరోవైపు చిరంజీవి గారి పోస్టులు, బాలయ్య సినిమా లాంటి వాయిదాలు అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ట్రెండ్ అవుతున్న టాప్ 5 టాలీవుడ్ అప్డేట్స్ గురించి చూసేద్దాం, వినేద్దాం. అయితే ఈ వీడియోని చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. సో అయితే అప్డేట్ నెంబర్ 1 వచ్చేసి మన ప్రభాస్ గారి స్పిరిట్ పూజ వేడుకి చిరంజీవి గారు అయితే వచ్చారు. కానీ డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ? సో మోస్ట్ అవైటెడ్ ప్రభాస్ సందీప్ రెడ్డి మొగ కాంబోలో స్పిరిట్ అనే సినిమా అయితే అధికారికంగా ఇవాళ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చి క్లాప్ కొట్టడం బిగ్గెస్ట్ హైలైట్. సో అయితే మెయిన్ హీరో ప్రభాస్ ఈ వేడుక హాజరు కాకపోవటం మీద ఇప్పుడు పెద్ద చర్చ అయితే నడుస్తుంది. సో డార్లింగ్ ఎక్కడ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులతో మాత్రం హల్చల్ చేస్తున్నారు. సో మైట్ బి ద రీజన్ వచ్చేసి లీకులు రాకుండా ఉండడానికి, లేదా వేరే షూటింగ్లో ప్రభాస్ గారు రాలేదని కారణంగా ప్రచారం జరుగుతుంది. లీకులు ఉన్న రీజన్, ట్రెండింగ్ అయితే రీజన్. సో కానీ మెగా డార్లింగ్ కాంబోలో వచ్చిన పూజ అప్డేట్ మాత్రం యూట్యూబ్లో వైరల్ అవుతుంది. ఈ పాటికి మీరు చూసే ఉంటారు. సో తర్వాత అప్డేట్ ఆలస్యం చేయకుండా SSMB 29 మ్యూజిక్ గురించి మన ఎంఎంకే రావు గారు ఇచ్చిన బిగ్గెస్ట్ హింట్ ఏంటో చెప్పుకోండి. హింట్: రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అడ్వెంచర్ మూవీ వారణాసి. సో వర్కింగ్ టైటిల్ ఆల్రెడీ మీకు తెలుసు. మ్యూజిక్ గురించి MN కీరవాణి గారు ఒక ఆసక్తికరమైన అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉండబోతున్నాయని కీరవాణి గారు కన్ఫర్మ్ చేసేసారు. సో చెక్కైనా ఒక అడ్వెంచర్ సినిమాకు 6 పాటలు అంటే స్క్రీన్ ప్లే ఎంత టైట్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి పాట కూడా కథలో కీలకం అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 6 పాటల్లో మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఆశించే మాస్ నెంబర్ ఎన్ని ఉంటాయి? అదే ఇప్పుడు టాపిక్ మనకి హల్చల్ చేస్తుంది, ఎన్ని టాపిక్స్. సో ఐ థింక్ నెక్స్ట్ థర్డ్ అప్డేట్ వచ్చేసి నెంబర్ 3 నాగ చైతన్య గారి NC24 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయితే చేసేసారు. హీరో నాగ చైతన్య తన 24వ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ అయితే ఈరోజు మహేష్ బాబు గారి చేతుల మీద రిలీజ్ చేశారు. వచ్చేసి దీనికి సినిమాకు పేరైతే వృషకర్మ అనే పవర్ఫుల్ టైటిల్ని అయితే పెట్టారు. సో ఈ టైటిల్ ఫస్ట్ లుక్ చూస్తుంటే చైతన్య గారి తన కెరియర్లోనే ఇంతవరకు చేయలేని ఒక యాక్షన్ డ్రామా జానర్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఆయన లుక్ చాలా రస్టీగా కొత్తగా ఉంది. సో ఇది చైతన్య ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఏమాత్రం ఆలోచన చేయకుండా అప్డేట్ నెంబర్ 4కి వెళ్ళిపోతే శర్వానందర్ గారి బైకర్ సినిమా అయితే వాయిదా పడింది. రీజన్ ఏంటంటే పాయింట్. సో యంగ్ హీరో శర్వానంద్ నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ బైకర్ విడుదల వాయిదా పడింది. ఎందుకు? వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ డేట్ను రావాల్సింది, కానీ ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయింది. రీజన్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం రాబోయే రోజుల్లో బాలయ్య, నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా అయితే తాండవం ట్రైలర్ రావడంతో భారీ పోటీ నుంచి తప్పించుకోవడానికి డిసెంబర్ నుంచి వాయిదా చేశారు. అందుకే చిన్న సినిమాలకి ఇది సరైన సమయం కాదని చూసుకోకుండా రావటం ముఖ్యమన్న అప్డేట్ అయితే నడుస్తుంది ఫిలిం అప్డేట్స్లో. ఇండస్ట్రీ హాట్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్. ప్రభాస్ స్పిరిట్లో ఆయన లుక్ చూడాలని మీరు ఎంతగా ఆతృతగా ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మళ్ళీ కలుద్దాం. ఉంటా, టాటా, బాయ్.